బైబిల్ లేఖనాలలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదువు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఆపద ఎవరికి వచ్చినా సరే, ఎవరికి ఆపద వచ్చినా మీరు నన్ను మొరపెట్టండి. ఒకళ్ళని కాదు, ఎవరికి ఆపద వచ్చినా కానీ, ఏ కుటుంబంలో శోధన వచ్చినా కానీ, ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరైనా కానీ బాధల్లో ఉన్నా కానీ మీరు నన్ను మొరపెట్టండి. మీ కష్టాలలో, మీ బాధలలో, మీ శ్రమలలో మీరు నన్ను జ్ఞాపకము చేసుకోండి. మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నారు కనుక నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఆ ఆపద నుంచి, ఆ శోధన నుంచి మిమ్మల్ని నేను తప్పిస్తాను. తప్పించినందుకు మీరు నన్ను మళ్ళా మహిమపరచాలి. నేను మిమ్మల్ని మీకు వచ్చినటువంటి శోధన నుంచి తప్పించినందుకు మీరు మరలా అది మర్చిపోకుండా నా నామాన్ని మీరు ఘనపరచాలి అని దేవుని వాక్యము మాట్లాడినటువంటి విధముగా బైబిల్ గ్రంథంలో ఆపద అనేటువంటిది ఎవరికైనా వచ్చిందా? శోధన అనేది ఎవరికైనా వచ్చిందా? ఆపద వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆయన్ను మొరపెట్టినప్పుడు ఆయన విడిపించాడా? సరే, విడిపించాడు. ఎవరికి వచ్చింది శోధన? ఎవరికి వచ్చింది ఆపద? ఎవరు వచ్చినటువంటి వాళ్ళు దేవునికి మొరపెట్టారు. ఆ దేవుడు ఆ మొరను విని వారి సమస్యను విడిపించాడు. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోనికి వెళితే, ఆయన శిలువ మరణానికి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము వీధులలో, ఆ సందులలో యేసు ప్రభు వారిని ఈడ్చుకుంటూ, లాక్కుంటూ, ఈడ్చుకుంటూ, కొరడాలతో కొడుతూ, అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ, అనేకమైన విధముగా ఆయన్ను దూషిస్తూ, ఆయన్ని హింసిస్తూ ఆ ప్రదేశమును ఆయన ఆ గొంతులలో, ఆ సందులలో, ఆ గొల్గొత అనేటువంటి ఆ ప్రదేశమైనటువంటి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆ కొండ మీద ఒకసారి మనము ఊహిస్తే, ఆలోచనలో పోయి ఊహించి ఇలాగ జరిగి ఉండొచ్చు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొండ మీద యేసు ప్రభు వారు, యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి ఇద్దరు దొంగలు, అటొకడు ఇటొకడు ఉన్నాడు, మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు. అక్కడ యేసు ప్రభువు కాడ యేసు ప్రభువుని హింసించినటువంటి వారు, బంధించినటువంటి వారు, కొట్టినటువంటి వారు, వాళ్ళందరూ యేసు ప్రభువు ఆ శిలువ ప్రదేశంలో ఉన్నారు. క్రింద, కొండ కింద, ఆ యెరూషలేము ప్రాంతంలో ఆ యూదులు కానీ, ఆ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి జన సమూహం కానీ కింద ఉన్నది. ఒకసారి మన మోహంలోనికి వెళ్దాం. యేసు ప్రభువుతో పాటు సిలువ చేసినటువంటి ఇద్దరి దొంగలు, ముగ్గురు సిలువ పైన వేలాడుతూ ఉన్నారు. కింద ఆ వేలాడుతున్నటువంటి మనుషులు యేసు ప్రభువుని, ఇద్దరి దొంగలను చూస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ సిచ్యువేషన్ అనేది ఎలాగా ఉన్నదో, ఆ పరిస్థితి అనేది ఎలాగా ఉన్నదో ఒకసారి మనము మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును, ఎడమ వైపున ఒకడును, ఇద్దరు బందిపోతు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున ఎలుచున్నవారు తలలూచుచు, ఇప్పుడు ఆ మార్గమున వెళుతున్నటువంటి వారు,
ఆ మార్గములో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఆ శిలువ పైన ఉన్నటువంటి యేసు ప్రభు వారిని ఏమని మాట్లాడుచూ ఉన్నారో ఒకసారి చూద్దాం. మనం దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయన్ను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇజ్రాయేలీయుల రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుంచి దిగిన ఎడల వానిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచును. నేను దేవుని కుమారుడునని చెప్పిన కనుక ఆయనకి ఇష్టమైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించుమని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోతు దొంగలను అలాగనే ఆయన్ను అపహసించిరి, నిందించిరి, ఆయన్ను నిందించిరి. సిలువ వేయబడినటువంటి 2 బందిపోతు దొంగలు ఆ ప్రదేశంలో యేసు ప్రభు వారు శిలువ మీద ఆ గొల్గొతా కొండ మీద పైన ఉంటే ఆ కింద ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు కానీ, అక్కడ ఉన్నటువంటి జన సమూహము కానీ అందరూ యేసు ప్రభు వైపు తలలు పైకెత్తి, యేసు ప్రభు వైపు తలలు పైకెత్తి యేసు ప్రభు వారిని నిందిస్తూ ఉన్నారు. ఏమని నిందిస్తూ ఉన్నారు? దేవాలయమును పడగొట్టి 3 దినములు లేపుతానని చెప్పాడు కదా. దేవాలయాన్ని పడగొట్టి 3 దినములు లేపేటువంటి వాడు ఈయన ఇప్పుడు శిలువ నుంచి దిగిరా, నువ్వు దేవుని కుమారుడిని, నేను ఇప్పటి వరకు దేవుని కుమారుడిని, దేవుడు నన్ను పంపించాడని నువ్వు ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఉన్నావు కదా. నీవు దేవుని కుమారుడు అయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు కదా, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు కదా, దేవుడు నిన్ను కాపాడుతాడు కదా, ఇప్పుడు నువ్వు శిలువ నుంచి దిగిరా అని అక్కడ ఉన్నటువంటి జన సమూహము అందరూ అనేకమైనటువంటి మాటలతో యేసు ప్రభు వారిని నిందిస్తూ ఉన్నారు. ఒకసారి మనము ఆ సిచ్యువేషన్ ఊహలోనికి పోతే ఎలా ఉండదు ఒకసారి ఆలోచన చేద్దాం. అప్పటికే శరీరం మొత్తైపోయినది, అప్పటికే శరీరంలో ఉన్నటువంటి రక్తం మొత్తం పోయినది, ఏమి లేదు. అప్పటికి ఎన్నో హింసలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పొందినా కానీ చివరి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే వీళ్ళు ఎలాగైతే నిందించారో అలాగనే 2 బందిపోతు దొంగలు కూడా నిందించారు. కిందున్నటువంటి వారు ఎలాగైతే దూషించారో, కిందున్నటువంటి వారు ఎలాగైతే ఆయన మాటలతో ఇబ్బంది పెట్టారో, అలాగనే యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడినటువంటి 2 బందిపోటు దొంగలు అలాగే ఆయన్ని నిందించారు. మరి అలాగనే నిందించినటువంటి వారికి ఒకరికి ప్రత్యత్తాపము ఒకరికి ఎలా కలిగింది? అలాగనే నిందించారు 2, అలాగనే మాట్లాడినటువంటి 2 కదా. అయితే ఒకరికి ప్రత్యత్తాపం కలగలేదు కానీ ఒకరికి మాత్రం ప్రత్యత్తాపం కలిగినది. ఎట్ట కలిగినది? ఒక వ్యక్తి మనస్సు మారింది, ఒకరి హృదయం మారింది, ఎలాగ ఒకరి ఆలోచనలు 2 వేయబడినటువంటి దొంగలలో ఒక్కడి హృదయం ఎలాగ మారింది. 2 అలాగనే నిందించినటువంటి వారు అనేకులు. అందిస్తున్నామా 44వ వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే ఆయనను నిందించిరి. ఇలాగనే ఆయన్ను క్రింద ఉన్నటువంటి వారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎలాగైతే నిందించారో
అలాగనే ఇద్దరు బందిపోటు దొంగలు అలాగనే నిందిస్తే అది నిందించినటువంటి వారిలో ఒక్కడికి మాత్రము పశ్చాత్తాపం కలిగినది. ఒకడికి మనసు మారింది, ఒకడి ఆలోచనలు మారింది, ఒకడి హృదయం మారింది. ఎందుకు మారింది, దేనికి మారింది అనే అంశంలోనికి మనము వెళితే లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండోవాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమే పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అలాగనే దూషించినటువంటి ఇద్దరు బందిపోటు దొంగలు, ఒక వ్యక్తి గమనించాడు ఆయన్ని. ఈయన ఏం తప్పు చేశాడా, ఈయన ఏమి అన్యాయం చేశాడా, ఈయన ఏమి పొరపాటు చేశాడా, ఎందుకు ఈయనను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంతగా హింసించి ఎంతగా చంపుతూ ఉన్నారు? బందిపోటు దొంగలుగా ఉన్నటువంటి మేమిద్దరము తప్పిదమ్ములు చేశాము, అన్యాయం చేశాము, అక్రమం చేశాం, దుర్మార్గాలు చేశాం, ఎన్నో దొంగతనాలు చేశాం. ఈ శిక్ష మాకు తగింది కానీ ఏ అన్యాయం లేనటువంటి వ్యక్తికి ఈయనకెందుకు వచ్చినది ఈ శిక్ష అని ఒక వ్యక్తి ఆలోచన చేశారు కానీ ఒక వ్యక్తి అలాగా ఆలోచన చేయలేదు. ఒక వ్యక్తి మాత్రము, అయ్యా నువ్వు క్రీస్తు కదా, నువ్వు ప్రభువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు ఒక వ్యక్తి నిందిస్తూ ఉన్నాడు. అయితే వ్యక్తి మనస్సు మాత్రం మరి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి సిలువ మీద ఆయన పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో ఏ దుర్మార్గం చేయలేదు, అన్యాయం చేసినటువంటి వారిని మేమే, దుర్మార్గం చేసినటువంటి వారిని మేమే అని ఆయన దూషించినటువంటి బందిపోటు దొంగతో అంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనము అన్యాయాలు చేసాం, అక్రమాలు చేసాం, దుర్మార్గాలు చేసాం, ఎన్నో దొంగతనాలు చేసాం. మనము చేసిన దానికి మనము సరైనటువంటి శిక్షలోనే ఉన్నాము, మనము సరైనటువంటి శిక్షనే అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఈయన మాత్రం ఏ తప్పిదము చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా అని ఆయన ఆలోచన చేసి ఆయన పశ్చాత్తాపడి ఆయన మనసు మారి ఆయన అంటుండ, అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముచూ ఉన్నాను. నువ్వు చెబుతూ ఉన్నావు కదా ఒక నిత్య రాజ్యం అని, నువ్వు చెబుతూ ఉన్నావు కదా పరలోకం అని, నువ్వు చెబుతూ ఉన్నావు కదా పరదేశి అని, ఆ రాజ్యంలో నీవు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని రెండో దొంగ అన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నాతో కూడా, నేను ఇప్పుడు పరదేశికి వెళుతూ ఉన్నాను, నాతో కూడా నువ్వు పరదేశికి వస్తావు. ఈ అంశంలో ఇద్దరు బందిపోటు దొంగలలో మనము నేర్చుకోవాల్సినది ఏంది? ఈ బందిపోటు దొంగలు ఇద్దరి గురించి మనం ఏం నేర్చుకోగలమంటే, ఇప్పుడు దాకా దేవుడిని దూషించే వారి లెక్క ఉన్నారు, ఇప్పుడు దాకా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇయ్యలేనటువంటి వారి లెక్క ఉన్నాము, ఇప్పుడు దాకా మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా ఇప్పుడు దాకా దేవుడిని బాధ పెట్టే వారి లెక్క ఉన్నామేమో. ఇక మారేమా
ఆయన పరదేశంలోనికి తీసుకొని పోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడైనా మారితే సిలువ మీద ఉన్నటువంటి దొంగ అప్పుడు దాకా అన్యాయం చేశాడు, అప్పుడు దాకా దుర్మార్గం చేశాడు, అప్పుడు దాకా ఎన్నో అక్రమాలు చేశాడు, అప్పుడు దాకా ఎన్నో దొంగతనాలు చేశాడు, కానీ అప్పుడు మారిండు. అయితే ఇప్పుడు దాకా మన జీవితం ఎలా ఉన్నదో తీసి పక్కన పెడతాం. ఇక్కడి నుంచి అయినా కానీ శిలువ మీద ఉన్నటువంటి దొంగ మారినటువంటి విధముగా మనం మారగలుగుతూ ఉన్నామా? అసలు ఎందుకు రావాల్సి వచ్చింది యేసు ప్రభు భూమి మీదకి? దేనికి రావాల్సి వచ్చింది? 1 తిమోతి రాసిన పత్రిక 1:15 ఆడుంటుంది. అసలు దేనికి రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చింది? రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ శిలువ మరణం పొందడం ఎందుకు? చనిపోవడం ఎందుకు? తిరిగి లేవడం ఎందుకు? మళ్ళా ఆ జనాల మీద తిరగడం ఎందుకు? మళ్ళా ఆకాశానికి ఆహ్వానమై వెళ్ళిపోవడం ఎందుకు? మళ్ళా తిరిగి పరిశుద్ధాత్మను మళ్ళా భూమి మీదకి పంపడం ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎంతో ఆయనకున్నటువంటి శిశువులని వాడుకోవడం ఎందుకు? ఆ శిశువుల ద్వారా ఈ పరిచర్య ఎంతగా విస్తరణ ఎందుకు జరగాలి? ఇదంతా ఎందుకు జరగాలి? దేనికి జరగాలి? జరగాల్సినటువంటి అవసరం ఏంటంటే అది 1 తిమోతి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చింది. మనమందరము పాపులమే. అందరం ఇక్కడ నిలవబడి బోధిస్తున్నటువంటి వారితో సహా ఎవడను పరిశుద్ధుడు లేడు. ఒక యేసు ప్రభు తప్పితే ఎవడను పరిశుద్ధుడు లేడు. అందరము పాపులమే. పాపులను పరిశుద్ధులుగా చేయడానికి కోసము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనందరము పాపులమే, కానీ ఇక్కడ నుంచి పరిశుద్ధులుగా మార్చబడదాం. ఆ శిలువమైన దొంగలాగా మార్చబడ్డాడు. ఆయనకు ఆపద వచ్చింది. శిలువ మీద ఉన్నటువంటి దొంగలకి ఇద్దరికి శ్రమ వచ్చింది, ఇద్దరికి ఆపద వచ్చింది, ఇద్దరికి కష్టం వచ్చింది, ఇద్దరికి ఎన్నో శోధనలు వచ్చినాయి. కానీ ఒకడైతే మొరపెట్టలేదు, కానీ ఒకడు మాత్రం మొరపెట్టాడు. ఒకడైతే మొరపెట్టలేదు, కానీ ఒకడు మాత్రం మొరపెట్టాడు. మొరపెట్టినటువంటి వాడి మాటలు దేవుడు విన్నాడు, కానీ దూషించినటువంటి వాడి మాటలు దేవుడు వినలేదు. మొరపెట్టినటువంటి వాడి మాటలు దేవుడు విని ఆయనతో కూడా ప్రదేశానికి తీసుకోవడానికి దేవుడు సిద్ధపడ్డాడు, కానీ దూషించినటువంటి వాడిని ప్రదేశంలోనికి తీసుకుపోవడానికి ఆయన ఇష్టపడాల. ఇప్పుడు దాకా మనము దూషించినటువంటి వాడి స్థానంలో ఉంటే పరదేశంలోనికి పోవటానికి మనము అర్హులము కాదు. అదే పశ్చాత్తాపము చెంది ఆయన మొరపెట్టినటువంటి వారి స్థానంలోనికి మనం వెళితే ఆయన నిత్య రాజ్యంలోనికి మనల్ని తోడుకొని పోతాడని నేను తెలియజేస్తూ ఉన్నా. పాపులను రచించడాని కోసం క్రీస్తు యేసు లోకానికి వచ్చిన. శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలు పాపులే, కానీ ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు మాత్రము రక్షించబడ్డా. మనందరము పాపులమే. ఎవరు రక్షించబడాలి, ఎవరు శిక్షించబడాలి అనేది అది మన క్రియల మీద ఆధారపడి ఉంటుందని నీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. కొన్ని వచ్చిన మీ అందరికీ అడిగారికి